సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా, నేత్రదానంపై పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం, స్వచ్ఛతా హీ సేవాపై వ్యాసరచన పోటీలు, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నాణ్యమైన మద్యం, వైకాపాకు బాలినేని బై, లెబనాన్లో మళ్లీ పేలుళ్ళు, పుట్టుకతో అంధులకు కనుచూపు, ఆరోగ్యానికి గింజపప్పులు చేసే మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు. నేత్రదానంపై పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం. నేత్రదానం మహోన్నతమైనది. ఒక వ్యక్తి మరణించగా అతని నేత్రాలను దానం చేయడంతో 2 అంధుల జీవితాలలో వెలుగు వస్తుంది. నేత్రదానం గురించి అపోహలు విడనాడాలి. వాటిని మట్టిపాలు, బుగ్గిపాలు చేయకుండా నేత్రదానానికి ముందుకు రావాలి అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ నిర్వహించిన నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ముగింపు సభలో పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు అయితే నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయగలరన్నారు. నేత్రదానం అన్ని దానాల్లో కంటే విశిష్టమైందన్నారు. అవగాహన రాహిత్యం వల్లను నేత్రదానానికి ముందుకు రావడం లేదని అన్నారు. నేత్రదానం గురించి విస్తృత ప్రచారం జరగాలన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి రష్మి, మహిళలు నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు అయితే నల్లగుడ్డు అంధత్వం అతి త్వరితంగా తొలగింపబడుతుందన్నారు. ఈ పక్షోత్సవాల ముగింపు సభలో స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకు తమ అమూల్యమైన సేవలందిస్తున్న శ్రీ నియంత గారికి, శ్రీ రవికుమార్ గారికి, పెయింటింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీ కళాసాగర్ గారికి సముచిత రీతిన సన్మానం చేశారు. తొలుత స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ మేనేజర్ డి రవికుమార్ సభకు స్వాగతం పలుకగా డాక్టర్ దీక్ష వందన సమర్పణ చేశారు. ఇంకా ఈ సభలో డాక్టర్ మారు, శ్రీ మోతుకూరి అరుణ్ కుమార్, మెహబూబ్ ఆజం తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవాపై వ్యాసరచన పోటీలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తోన్న స్వచ్ఛతా హీ సేవా సందర్భంగా ఈ నెల సెప్టెంబర్ 25 బుధవారం ఉదయం 11 గంటలకు నాస్తిక కేంద్రంలో స్వచ్ఛ భారత్ వైపు స్వచ్ఛమైన ఓ అడుగు అంశంపై హైస్కూల్, కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ సమరం తెలియజేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో నిర్వహిస్తున్న ఈ వ్యాసరచన పోటీలలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి పొందిన వారితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ను అక్టోబర్ 2న నిర్వహిస్తున్న
గాంధీ జయంతి సభలో అందిస్తామని డాక్టర్ సమరం తెలియజేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం. కోట్లాది మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసిన వారిని ఉపేక్షించాం. చట్ట ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి అని ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూర్చిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఇక నాణ్యమైన మద్యం ఎక్సైజ్ పాలసీకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆమోదించింది. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవాలని, క్వార్టర్ 99 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 3736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో ప్రీమియర్ దుకాణానికి అనుమతివ్వలేదు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇది 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. వైకాపాకు బాలినేని బై బై. వైకాపాకు పెద్ద దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు నచ్చడం లేదు. అందుకే వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని రాసిన లేఖను బుధవారం ఆయన జగన్కు పంపారు. బాలినేని ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. వైఎస్ కుటుంబానికి బంధువు, సన్నిహితుడు. గతంలో కాంగ్రెస్లోనూ, వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్, వైకాపాలో కీలక నేతగా ఎదిగి జిల్లా రాజకీయాలను శాసించారు. 2022లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి బాలినేని పార్టీపై నిరసన స్వరం వినిపిస్తూనే వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆయన భవితవ్యంపై తీవ్రమైన చర్చ సాగింది. ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత నియోజకవర్గానికి, వైకాపాకు దూరంగా ఉంటున్నారు. గత బుధవారం ఆయన పార్టీ అధినేత జగన్ను కలిసి తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. లెబనాన్లో మళ్లీ పేలుళ్లు. లెబనాన్లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితో పాటు సౌర పరికరాలను పేలుళ్లకు వినియోగించుకున్నారు. ఈ ఘటనల్లో 14 మంది మృతి చెందగా 450 మంది గాయపడ్డారు. ఇజ్రాయిలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. పుట్టుకతో అంధులకు కనుచూపు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన
బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. మధ్యలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టుకతోనే అంధులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సైట్ పేరిట ఓ వినూత్న పరికరానికి ఈ సంస్థ రూపకల్పన చేయనుంది. ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమరిక కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని పొందినట్లు న్యూరాలింక్ వెల్లడించింది. న్యూరాలింక్ రూపొందించబోయే పరికరం అంధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది. పుట్టుకతో అంధులైన వారు కూడా దీని ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు అవకాశాలున్నాయి. ఈ పరికరాన్ని వాడే వారిలో మొదట్లో దృష్టి సామర్థ్యం కొంత తక్కువగా ఉంటుంది. కొంతకాలానికి సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. ఎంతో ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను కూడా దీని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతారు అని మస్క్ బుధవారం సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగం ఎప్పుడు మొదలవుతుందన్న విషయాన్ని న్యూరాలింక్ వెల్లడించలేదు. ఆరోగ్యానికి గింజపప్పులు చేసే మేలు. గింజపప్పులు ఎంతో మేలు చేస్తాయి. అక్రోట్లు ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. బాదంలోని కొవ్వు, ప్రోటీన్, పీచు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశనగలు చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడకుండా చూస్తూ గుండెపోటు, పక్షవాతం ముప్పులను తగ్గిస్తాయి. పిస్తాలోని యాంటీఆక్సిడెంట్లు వాపు ప్రక్రియను అదుపులో ఉంచుతాయి. ఫలితంగా క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. ఇవి పిత్తాశయ రాళ్లను నివారిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వరద బాధితులకు అసాధారణ పరిహారం. కొన్ని వర్గాలకు 900% పెంపు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం అసాధారణంగా పెంచింది. విజయవాడ నగర పరిధిలో నీట మునిగిన ఇళ్లకు గతంలో ఇచ్చే పరిహారం కంటే గరిష్టంగా 900% పెంచింది. సుదీర్ఘ సీజన్కు శ్రీకారం. బంగ్లాతో భారత్ తొలి టెస్టు నేడే. భారత్ జైత్రయాత్ర. చెస్ ఒలింపియాడ్లో 7వ విజయం. చెస్ ఒలింపియాడ్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పురుషులు, మహిళల విభాగాల్లో వరుసగా 7వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు బుధవారం జరిగిన 7వ రౌండ్లో 3-1తో జార్జియాను ఓడించింది. పంజాబ్ చీఫ్ కోచ్గా పాంటింగ్. పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాకు అఫ్ఘాన్ షాక్. ఆఫ్ఘనిస్తాన్ అదరగొట్టింది. బుధవారం తొలి వన్డేలో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. మాళవిక సంచలనం. ఒలింపిక్స్ కాంస్య విజేతపై గెలుపు. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ సంచలనం సృష్టించింది. ప్రపంచ 7వ ర్యాంకర్, ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా mariska tunjengకు షాక్ ఇచ్చింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 43వ ర్యాంకర్ మాళవిక 26-24, 21-19తో తుంజెంగ్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.